భయపడాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నీ బ్రతుకు నీ ఇష్టప్రకారం బ్రతికే స్వేచ్ఛ నీకుంది. సీత, ఇక్కడున్న వాళ్ళంతా నీ మంచి కోరేవాళ్లే. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోమ్మా. సీత, నీ కష్టానికి కన్నీళ్లు పెట్టుకునేవాళ్ళం. మా మనసుకి కష్టాన్ని మిగల్చుకో. రఘు, సారీరా, నీ మనసు నొప్పించాను. నువ్వు చెప్తున్నా కూడా నేనే వినలేదు. సారీరా. అమ్మా, అలా మాట్లాడొద్దు. మా మంచి కోసమే నువ్వు ఇదంతా చేశావు. సీతగారు అర్థం చేసుకుంటారు. పంతులు గారు, అనవసరంగా మీకు చాలా శ్రమ కలిగించాం. మమ్మల్ని క్షమించండి. అయ్యో, నేను శ్రమ అనుకోవటం లేదమ్మా. దైవ సంకల్పం లేనిదే ఎవరు మాత్రం ఏం చేయగలరు? రఘు, పద వెళదాం. ఒక్క నిమిషం. అనుకోనిది జరిగే సడి పెరిగే ఎదలయలో కలకాదిది నిజమే అని తెలిసే సమయములో ఎటువైపే నీ అడుగు, నీ మనసును బదులడుగు. నిలబడకు, నిదురనకు, అది తెలిసే వరకు. తను నిశ్చితార్థానికి ఒప్పుకుంటుంది. ఎలా అనుకుంటున్నారు? మాట్లాడాలి అందంటే ఏదో మార్పు ఆమె ఆలోచనలో కలిగినట్టే. మంగా మంగా, ఎక్కడికి మంగా అలా మధ్యలో వెళుతున్నావు? నాకు 1,00,000 పనులుంటాయి. అన్ని మీకు అవసరమా? అయినా అర్ధాంతరంగా ఈ భజనలు ఇవన్నీ ఎవరు పెట్టమన్నారు? కనీసం ఒక్క మాటనే నాకు చెప్పలేదు. మర్చిపోయానని చెప్పాను కదా మంగా. అవలక్షణపు పనికి బయలుదేరి 1,00,000 పనులట, 1,00,000 పనులు. లక్షణంగా జరిగేది చెడగొట్టడమే గాని లక్ష్యం నాకు తెలీదా? భజన జరుగుతుందిగా, జరగనివ్వండి. మళ్ళీ నేనెందుకు? అదే మరి, యజమానురాలివి నువ్వు ఉండకపోతే ఎట్లా? పూజ అయ్యేదాకా కదలకూడదు, కదిలితే అశుభం. చూడు, నేను మనసు మార్చుకొని నీతో నిశ్చితార్థానికి ఒప్పుకుంటున్నానని అనుకోకు. తృప్తిని మిగులుస్తావో అసంతృప్తితో సాగనంపుతావో అన్న మా నాన్న ఒకే ఒక్క మాటకి నేను తలంచవలసి వస్తుంది. నీ మీద నా అభిప్రాయం మారకపోయినా నేను సరే అనాల్సి వస్తుంది. దానికి నా చెమ్మగిలిన కళ్ళే సాక్ష్యం. మనం వాళ్ళకి కనిపించే భార్యాభర్తలం మాత్రమే. నీ పిల్లల్ని కని పెంచుతానని మాత్రం నువ్వు ఆశపడకు. నాకు అలాంటి ఆశలేం లేవు. కనిపెట్టుకుని ఉంటాను చాలా. నన్ను నేను కనిపెట్టుకుని ఉండగలను. మళ్ళీ మళ్ళీ మోసం చేయడం జరగదు. ఈ జన్మకి నీ కోరిక నెరవేరదు, నీ ఆశ ఫలించదు. నరకం అనుభవించాల్సి వస్తుంది. దానికి సిద్ధపడితే ముందుకి రా. లేదనుకుంటే తప్పు నీ మీద వేసుకొని మౌనంగా ఈ దేవుడి గుడిలో నుంచి బయటికి వెళ్ళిపో. నిజంగా నీకు మనసు అనేదే ఉంటే నన్ను బయట పడేయకుండా నువ్వు బయటపడు.
నా మీద నాకున్న నమ్మకం కన్నా మీ మీద నాకు ఎక్కువ నమ్మకం ఉంది. నేను ఏ స్వార్థం లేనివాణ్ణి అని నిరూపించుకోవాలి. ఏ ఆశలు కోరికలు లేని అభిమానం నాదని మీకు తెలియాలి. అసలు నేనంటూ మీ జీవితంలోకి ఎందుకు రావాల్సి వచ్చిందో మీకు తెలియాలి అంటే మీ వెంటే మీ షరతులకు అంగీకరించి అడుగులు వేస్తాను. చూడండి, మీరు చెప్పాలనుకున్నది చెప్పారు, నా సమాధానము విన్నారు. ఇప్పుడు మీ అడుగు మీ ఇష్టం. మళ్ళీ మొదటికొచ్చావా? నేను మొదటి నుంచి ఇంతే. నాలో మార్పు ఉండదు, నా ప్రమాణంలోనూ మార్పు ఉండదు. కలిసి నడిస్తే నన్ను వదిలి వెళ్ళేలా చేస్తాను. భవిష్యత్తు మీ చేతుల్లో లేదు. నా సెంటిమెంట్ ని ఆసరాగా తీసుకుంటున్నావా? నేను వెళుతుంటే పిలిచింది మీరు. అది తప్పేనా? మిమ్మల్ని నేనేం తప్పుపట్టడం లేదు. మీరు మీ వాళ్ళ మీద చూపిస్తున్న ప్రేమ, వాళ్ళ కోసం చేస్తున్న త్యాగాన్ని అభినందిస్తున్నాను. నా ధర్మాన్ని నువ్వేమి పొగడాల్సిన పనిలేదు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీసతి లోక ఉజాగర. గ్రాని, నీకంత అర్జెంట్ పని ఉంటే నాకు చెప్పు, నేను వెళ్ళొస్తాను. రేయ్, పూజ పూర్తయ్యేదాకా ఎవరూ కదలకూడదురా. ఈ ముసలాడికి అంతా తెలుసు. తెలిసి ఈ నాటకం మొదలుపెట్టాడు. అశుభం అని నన్ను ఇరికిస్తున్నాడు. అవసరం లేదు, నా పనులు నేను చేసుకోగలను. భజన త్వరగా ముగించమని చెప్పండి. వాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం చేస్తారు, తొందరపడితే ఎలా? అత్తయ్య గారు, మీకేదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి, నేను సహాయం చేస్తాను. ఏయ్, నీ అతి వినయాలు ఆపవే. అందరూ కలిసి నాటకం ఆడుతున్నారని నాకు అర్థమైంది. మీ పై పై మాటలే చెప్తున్నాయి, అసలు కథ వేరే ఉందని. ఏంటి మంగా అంత కసుబుసులాడుతున్నావేంటి? 2 నిమిషాలు ఓపిక పట్టు, పూజ అయిపోవచ్చింది కదా. అంతా సవ్యంగా జరుగుతుంటే ఈ గుసగుసలు ఏమిటి చెప్పు? హారతి ఇవ్వగానే వచ్చి నలుగురికి తాంబూలాలు ఇచ్చేసావనుకో, ఇక నీ పనేదో నువ్వు చూసుకోవచ్చు. లక్ష్మి, ఆ తాంబూలాలు ఇవ్వ, త్వరగా రెడీ చేయమ్మా. అలాగే మావయ్య. మంగా, కాస్త ఈ కాసేపైనా బాబాగారి మీద మనసు పెట్టి ధ్యానం చెయ్యి. స్వర్ణ, ఆ నైవేద్యాలు, అదే స్వీట్లు, అవి రెడీ చెయ్యి. బాబాగారికి నైవేద్యం పెడతారు. అలాగే తాతయ్య గారు. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ఉపమశ్రవత్సవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పద ఆగమార్థాంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురుకంఠారం తత్ర. ఉంగరం తీసుకోండి. అమ్మా, ఈ ఉంగరం అబ్బాయి వేలికి పెట్టండి.
పుడతవి పునవేలు విడిచిన పుడమియల్లుడు రాముడే ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో అయ్యా ఉంగరాలు మార్చుకున్నారు, అలాగే ఈ దండలు కూడా మార్చుకోండి. అమ్మా, అమ్మాయికి ఆ దండ ఇవ్వండి. సీత అమ్మా, అబ్బాయి మెడలో వరమాల వేయండి. బాబు, మీరు కూడా అమ్మాయి మెడలో దండ వేయండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అయ్యా, ఇప్పుడు నిశ్చితార్థం కార్యక్రమం అయిపోయింది. ఇక అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. బాబు, అలాగే అమ్మగారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి. హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్రమూర్తికి జై. అయ్యా, భజన అయిపోయింది. లక్ష్మి, తాంబూలాలు తీసుకురా. స్వర్ణ, ఆ లడ్డు ప్రసాదం కూడా తీసుకురామ్మా. ఇవ్వమ్మా. మంగా, నీ చేతి మీదుగా ఇస్తే బాగుంటుంది. నమస్కారం. మంచిది. ఏమిటి మంగా అంత చిరాకు పడుతున్నావు? మీరు నన్ను పలకరించకండి. మీ దొంగ నాటకాలు నాకు అర్థం కాదు. నమస్కారం. మంచిది. ఏమిటి మంగా అంత చిరాకు పడుతున్నావు? మీరు నన్ను పలకరించకండి. మీ దొంగ నాటకాలు నాకు అర్థం కాదు. స్వర్ణ, నిజం చెప్పవే, మీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మా వాళ్ళ ఎక్కడికి వెళ్ళడం ఏంటమ్మమ్మా, ఇంట్లోనే ఉంటారు. లేదు, తెల్లవారుజామునే ఎక్కడికో వెళ్ళారని తెలిసింది. అలాగా? మీతో ఎవరన్నారమ్మమ్మా? ఎవరంటే ఏంలే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చెప్పు. నిజమమ్మమ్మా, నాకు మీరు అనేదాకా వాళ్ళ ఇంట్లో లేరన్న విషయం తెలీదు.
ఓసారి ఇంటికి ఫోన్ చేసి కనుక్కోనా? ఇంట్లో ఎవరు లేరు అంటే ఫోన్ చేసి కనుక్కోనా అంటావేమిటి? ఏమిటి మంగ, ఏమైంది? ఏమీ లేదు, అన్నీ మీకే కావాలి. మీ పనులు మీరు చూసుకోండి. ఏయ్, నువ్వు సీతకు ఫోన్ చేయి. మ్, ఇటివా ఫోన్ ఇవో. అమ్మమ్మ ఏమైంది? ఏదో గూడు పుటాని నడుస్తుంది, అది ఫోన్ ఎత్తడం లేదు. నిద్రపోతున్నారేమో అమ్మమ్మ. నిద్రపోవటం కాదు, మన కళ్ళల్లో కారం కొడుతున్నారు. చెప్తా, నన్నెంతకాలం ఏమార్చి బతుకుతారో చూస్తా. డోర్ లాక్ సరిగా పడలేదు. రన్నింగ్లో డోర్ ఓపెన్ అయితే ప్రమాదమని. వదిన గారు, మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఓ మాట అడుగుతాను, కాదనకండి. ఏంటండి? నేను కాదనే మాట మీరు అడగరుగా. ఏంటో చెప్పండి. ఏం లేదండి, వెళ్ళే దారిలోనే కదా మా ఇల్లు. సీతను ఒకసారి మా ఇంటికి తీసుకువెళ్ళి మా ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టించాలని కోరికగా ఉంది. పెళ్లి కానిదే అత్తారింటి గృహప్రవేశం కాకూడదంటారు కదండి. అలాంటి అభ్యంతరాలు ఏమన్నా చెప్తారనే ముందే కాదనకూడదు అన్నాను. అది కాదు వదిన గారు. అక్క, ఏదో కాబోయే కోడల్ని నిశ్చితార్థం అయిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలన్న కోరికతో అడిగారు. ఇంకా పాతకాలం పద్ధతుల గురించి మాట్లాడతావేంటి? ఆ రోజుల్లో జీలకర్ర బెల్లం పెట్టి తెరసెల్ల అడ్డు తీసేంత వరకు అమ్మాయి మొహం అబ్బాయి కాని, అబ్బాయి మొహం అమ్మాయి కాని చూసేవారు కాదు. అసలు ఈ నిశ్చితార్థాలు, ఉంగరాలు తొడగడాలు, దండలు మార్చుకోవడాలు ఉన్నాయా చెప్పు? సగం పెళ్లి నిశ్చితార్థంతోనే అయిపోయింది. కాదని వాళ్ళ మనసుకి ఎందుకు కష్టం కలిగించటం? 3 ముళ్ళు పడలేదనే కాని మీ కోడలని నిశ్చయం అయింది కదా. సరే వదిన గారు, అలాగే చేద్దాం. మీరిలా అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.